హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్తున్నటువంటి బోయింగ్ ఎయిర్ ఇండియా విమానం మనకు తెలుసు ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో. టోటల్ మనకి ఇప్పటి వరకు భారతదేశంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఇది చాలా చాలా పెద్దది. ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు 240 మందితో వెళ్తూ ఉన్నటువంటి ఫ్లైట్ లో కానీ ఒక్క వ్యక్తి మాత్రమే బతికారు. 241 మంది ఆ ప్రమాదంలో మరణించారు. మరి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కిల్లర్ స్విచ్ గురించి మనకి ముఖ్యంగా ప్రస్తావనలోకి వస్తుంది. ఈ కిల్లర్ స్విచ్ వల్లే, ఈ కారణంగానే ప్రమాదం జరిగింది అని భావిస్తున్నారు. కాబట్టి అసలు ఈ కిల్లర్ స్విచ్ అంటే ఏంటి, ప్రమాదానికి ఇదే మెయిన్ కారణం అని ఎలా భావిస్తున్నారు, ఇలాంటి విషయాలని కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు జూమ్ కాల్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వెంకటేశ్వరరావు గారు, ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ట్రాఫిక్ కంట్రోలర్. వారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం. మనకు తెలిసిందే అతిపెద్ద ప్రమాదం అహ్మదాబాద్ టు లండన్ వెళ్తున్నటువంటి విమాన ప్రమాదం విషయంలో ఇప్పుడు చాలా వరకు ఈ కిల్లర్ స్విచ్ గురించి చర్చ జరుగుతోంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ కిల్లర్ స్విచ్ కారణంగానే ప్రమాదం జరిగిందంటారా? ఇది ఒక్కసారి మనము ఇది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఏఐబి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు ఇచ్చిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇది దీని వల్లనే జరిగింది అనేది ఒకటైతే క్లారిటీ వచ్చేసింది. ఏంటంటే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ వల్లనే, ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ వల్లనే ప్రాబ్లం వచ్చింది. అందుకని ఎందుకంటే అన్నిటినీ అంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ మనం చెప్పాము. అవన్నీ మనం ఇక్కడెక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఫ్లాప్ పొజిషన్ కానీ 5 degrees కరెక్ట్ గానే ఉంది, ఇంకా ఏ ప్రాబ్లం కూడా లేకుండా ఫ్లైట్ క్రూ కూడా స్ట్రెస్ లేదు, సఫిషియెంట్ గా రెస్ట్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే టేక్ ఆఫ్ అయింది వాళ్ళ టైం ప్రకారం, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారము 0807-033 టేక్ ఆఫ్ అయిందండి. నార్మల్ గా 45 seconds పడుతుంది టేక్ ఆఫ్ రన్ అవుతానికి. ఇది కరెక్ట్ స్పీడ్ కూడా ఏంటంటే V2 స్పీడ్ కూడా క్రాస్ అయ్యి 180 knots వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇది ఇంజిన్ స్విచ్ అనేది రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కి వచ్చింది. ఇది రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ వచ్చింది అనమాట. ఇక్కడే మెయిన్ ఈ స్విచ్ కట్ ఆఫ్ పొజిషన్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనకి వాయిస్ రికార్డుల ప్రకారం కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది పైలట్ అండ్ అదర్ పైలట్ ఇన్ ది రెస్పాండ్ అంటే ఐ డిడ్ంట్ డూ సో అనేది ఒకటైతే. అంటే అసలు ఇక్కడ కూడా మనకు చూసుకోవాల్సింది డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ గా మనం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసుకున్నా కానీ, అనలైజ్ చేసినా కానీ ఏంటంటే ఆ పైలట్ ఆ మాట అనడానికి కారణం ఏంటి, అది చూశాను. ఆ స్విచ్ పొజిషన్ చూసి అన్నాడా, కట్ ఆఫ్ అయింది అని చూసి అన్నాడా, లేకపోతే ఏదైనా ఇన్వర్టెడ్ ఏదైనా మూవ్మెంట్స్ కానీ అక్కడ దానిపైన ఆ స్విచెస్ పైన అంటే ఇది ఏంటంటే స్విచెస్ కూడా ఏంటంటే చాలా సేఫ్టీ మెకానిజమ్స్ ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే ఇది ప్రెస్ టు మూవ్ అనమాట. అంటే ప్రెస్ చేసి మన కొన్నిట్లో సిస్టమ్ లో కూడా ప్రెస్ చేసి మూవ్మెంట్ చేయాల్సి, అటు ఆటోమేటిక్ ఇట్లా ఆన్ అంటే ఆన్ అవ్వదు అనమాట. ఇదొక సిస్టమ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే రెండోది ఇదేంటంటే ఒక ఏదైనా ఇన్నటువంటి గా ఏదైనా మూవ్మెంట్ కానీ వై టోల్డ్ అంటే అది చాలా ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం జరిగింది యాక్చువల్ గా అంటే మన ఒక పాసిబిలిటీ ఏంటంటే, ఒక ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ కూడా అంతకుముందు 2008లో ఈ బోయింగ్ సంబంధించిన కొన్ని సేఫ్టీ అడ్వైజరీ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే స్విచ్ మెకానిజం కొంచెం వీక్ గా ఉంది, ఏదన్నా వైబ్రేషన్స్ వచ్చినా గానీ ఏదన్నా అది కరెక్ట్ గా తట్టుకోలేకపోతే మూవ్మెంట్ కెన్ బి చేంజ్డ్. అంటే అంత ఇది చాలా సీరియస్. కానీ వాళ్ళు దే గివెన్ ద అడ్వైజరీ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫ్రమ్ ద ఎయిర్క్రాఫ్ట్ ఆర్ ఆపరేటర్ సైడ్. ఆపరేటర్ ఎవరు ఇక్కడ? ఎయిర్ ఇండియా. ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? బోయింగ్. ఇంజిన్ ఎవరిది? జీఈ అమెరికన్ కంపెనీది. ఈ 3 ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి అనమాట. వీళ్ళు ఏంటంటే దాన్ని సీరియస్ గా ఎందుకు తీసుకోలేదు అనేది కూడా మనకు తెలియదు. ఇంకోటి నా అనాలిసిస్ కూడా ఏంటంటే, వై of course they say many of the aircrafts both switches are side by side. ఇంత ఇంపార్టెంట్ స్విచ్చెస్ పక్కనే ఎత్తుకుండాలి.
పక్క పక్కన ఉన్నప్పుడు సడన్ గా ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సపరేట్ గా కొంచెం అంటే ఇది సెంట్రల్ ప్యానల్ గా ఇది ఇద్దరు పైలట్స్ కి అప్రోచ్ ఉండే విధంగా హ్యాండ్ అప్రోచ్ విధంగా సెంట్రల్ ప్యానల్ పెట్టారు. ఓకే, పక్క పక్కన ఉండటం వల్ల ఇటువంటి సడన్ గా ఏదైనా హ్యాండ్ మూవ్మెంట్ కానీ ఇంకేదైనా కానీ దానిపైన పడినప్పుడు ఇటువంటి అవును. స్విచ్చెస్ జరగడానికి అదే సపరేట్ గా ఉన్నట్టయితే ఒక్క ఇంజిన్ ఆపరేట్ అవుతున్నా కానీ స్మూత్ గా హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయ్యేది. ఓకే. వై అంటే ఈస్ దర్ ఎనీ design fault in the Boeing fault, or is that a human error from the pilot side, which is very rare, we can say. ఎందుకంటే రెండు ఇంజిన్స్ అట్లాగా స్విచ్చెస్ రెండు స్విచ్చెస్ కూడా రెండు ఆఫ్ ఒకసారి అవ్వడం. ఇప్పుడు జరుగుతుందంటే సడన్ గా ఒక మనిషి సడన్ గా దానిపైన కూర్చోవడం కానీ దాన్ని పట్టడం కానీ ఇట్లా జరుగుతానికి ఏదైనా అవకాశం ఉందా లేదా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. రెండో పాయింట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఆ స్విచ్ మెకానిజం కూడా ఏంటంటే టూ మూవ్మెంట్ స్విచ్చెస్ అనేది టూ ఉంటుంది అనమాట. టూ ఉంటుందంటే ఏంటంటే ప్రెస్ మూవ్మెంట్ ఒకటి, ఇంకోటి కూడా ఉంది. యాక్చువల్ గా మేము అంతకుముందు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఫ్లాప్ స్విచ్చెస్ ఉంటుంది. ఫ్లాప్ అంటే దానిపైన స్విచ్ పైన ఒక ఫ్లాప్ అనేది కవర్ ఉంటుంది. అంటే దాన్ని ఆపరేట్ చేయాలంటే ఆ ఫ్లాప్ ని ఓపెన్ చేసి ఆపరేట్ చేయాలన్నమాట. అంటే ఒక గా చేయాలనుకున్నప్పుడే, అంటే దాని ఇంజిన్ స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడే అది ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తారు. నార్మల్ గా ఏది పడినా కానీ అది దానికి ఏం ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఇది ఎందుకు పెట్టలేదు అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అనేది కూడా ఏంటంటే ఈజ్ టేకెన్ వెరీ సీరియస్లీ ఈజ్ రిపోర్ట్స్ అనమాట. ఇందులో కూడా ఇన్వెస్టిగేషన్ లో ఆల్ ఓవర్ గ్లోబల్ ఏంటంటే ఏవియేషన్ హెజార్డ్స్ లో కూడా ఏంటంటే దే గాట్ దట్ వెరీ కీ రోల్. ఎఫ్ఏ అథారిటీ, ఎఫ్ఏ అనమాట. దే కండక్ట్ సేఫ్టీ రివ్యూస్ ఇన్ ఆల్ ద కంట్రీస్ అనమాట. ఆ దాన్ని బట్టి కూడా రేటింగ్ ఇస్తారు. ఎయిర్ స్పేస్ ఎంత సేఫ్ అనేది ప్రతి కంట్రీకి కూడా కొన్ని రేటింగ్స్ ఇస్తారు, కొన్ని అడ్వైజ్ ఇస్తారు. ఇది ఎయిర్ ఇండియా కూడా ఎందుకు చేయలేదు అనేది ఒక క్వశ్చన్ అయితే, ఉమెన్ ఎర్రర్ ఏమైనా ఇన్వాల్వ్ అయిందా లేదా రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటంటే ఏదైనా కిందిట్లో సిస్టమ్ లోనే ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ ఉంది, మెకానికల్ ప్రాబ్లం రిమోట్ చేసుకుని ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఆటోమేటిక్ స్విచ్ షార్ట్ అంతటా అవే క్వశ్చన్ అయిందా అంటే ఈ మూడు వాటిలో కానీ మనకి ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు వరకు అయితే తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు వాయిస్ రికార్డర్ లో కూడా టైమింగ్ అయితే ఇన్వెస్టిగేషన్ బోర్డు లో చెప్పలా. ఏది వైడిడి కట్ ఆఫ్, వైడిడి సో అనేది టైమింగ్స్ కూడా అక్కడ చెప్పాలి. అంటే నార్మల్ గా ఏంటంటే రీలైట్ కూడా ఏంటంటే కొంత టైం కావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే విత్ ఇన్ 45 సెకండ్ 1 minute లోనే ఎయిర్క్రాఫ్ట్ స్టార్టెడ్ లూజింగ్ ద హైట్ అనమాట. అది ఎప్పుడైతే ఆటోమేటిక్ వచ్చిన కొంత మిత్ ఉంది, చాలా మంది అనుకుంటున్నారు ర్యాట్ అనేది ఇది సెకండరీ సేఫ్టీ ఇష్యూ, ఇంజిన్ పైన కానీ ఇది సేవ్ చేస్తుంది అనుకో. ఇది సేవ్ చేయదండి. ర్యాట్ అనేది డిఫరెంట్. యాక్చువల్ గా ఇది ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనమాట. యాక్చువల్ గా ఏంటంటే రెండు ఇంజిన్స్ ఆఫ్ అయినప్పుడు పనిచేస్తుంది. ఇది ఎమర్జెన్సీ సిస్టమ్. ఇది యాక్చువల్ ఎమర్జెన్సీ సిస్టమ్ అనమాట. ఎప్పుడైతే రెండు ఇంజిన్స్ ఆఫ్ అవుతుందో అప్పుడు ఏంటంటే ఇది ఆపరేట్ చేసి చిన్న టర్బైన్ లాగా బయటకు వచ్చేసి బయట నుంచి ఆక్సిజన్ తీసుకొని ఒక హైడ్రాలిక్ పవర్ అనేది జనరేట్ చేస్తుంది. అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎమర్జెన్సీలో నార్మల్ గా ఏంటంటే ఫ్లైట్ కంట్రోల్స్, ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ పైలట్స్ కొన్ని తెలియాలా, ఫ్లైట్ కంట్రోల్స్ తెలియాలా. అందుకని ప్రిలిమినరీ కంట్రోల్ సిస్టమ్స్ ఆపరేట్ చేయడానికి మినిమం ఎసెన్షియల్ రిక్వైర్డ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆపరేట్ చేయడానికి, అట్లనే డిస్ప్లే సిస్టమ్స్ ఆపరేట్ చేయడానికి, కొన్ని నావిగేషన్ సిస్టమ్ ఆపరేట్ చేయడానికే ఇది పనికొస్తుంది. కానీ ఈ సందర్భంలో అంటే ఈ ఘటనలో ర్యాట్ కూడా సరిగా పని చేయలేదు అనుకోవచ్చా? లేదండి, ర్యాట్ పనిచేసింది. ఆల్రెడీ ఏంటంటే దాన్ని కూడా రివ్యూ చేశారు. ఆల్రెడీ ర్యాట్ పనిచేసిందని కూడా మనకి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఉంది. కానీ ఏంటంటే ఈ ర్యాట్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్. యాక్చువల్లీ నేను చెప్పింది ఈ టూ ఇంజిన్స్ పని చేయడం ఆగిపోయినప్పుడు ర్యాట్ స్టార్ట్ అయింది అని ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తోంది. బట్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే ప్రమాదం అనేది జరిగిపోయింది. అదేంటంటే ర్యాట్ సిస్టమ్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టార్ట్ ద ఇంజిన్. ర్యాట్ సిస్టమ్ అని ఇందాక చెప్పినంటే ఎమర్జెన్సీ పవర్ సిస్టమ్. ఇది ఎమర్జెన్సీ పవర్ ఏంటంటే ఫ్యూల్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు రెండు ఇంజిన్స్ కట్ ఆఫ్ అయినప్పుడు పవర్ సిస్టమ్ అనేది కావాలి. అండ్ ఎలక్ట్రికల్ పవర్ కానీ మిగతా వాటి ఎసెన్షియల్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చి కొంతవరకు ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, అంత టైం లేదు. మీకు చూసారో లేదో ఫస్ట్ ఇంజిన్ విత్ ఇన్ సెకండ్ చూడండి, ఫస్ట్ రెండు ఇంజిన్ రన్ ఆఫ్ నుంచి కట్ ఆఫ్ రావడానికి విత్ ఇన్ 1 second లో 1 by 1 స్విచ్ అయింది. మళ్ళీ రీలైట్
3 సెకండ్స్ పట్టింది. ఫస్ట్ అయితే రియలైట్ అయింది ఫస్ట్ ఇంజిన్ అయితే. కానీ ఆ టైం కల్లా ఏంటంటే హార్డ్లీ టైం అనమాట. ఆ టైం కల్లా ఏంటంటే పుల్లప్ అనేది జరగల. పుల్లప్ జరగాల్సింది ఆల్రెడీ అప్పటికే ఏంటంటే టేక్ ఆఫ్ అయిన ఎయిర్క్రాఫ్ట్ ప్రెమిసెస్, ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్ లోనే టేక్ ఆఫ్ అయింది. ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్ లోనే పెరిమీటర్ దాటక ముందే ఈ ఎయిర్క్రాఫ్ట్ స్టార్టెడ్ లూజింగ్ హైట్ అన్నమాట, ఆల్టిట్యూడ్. అప్పుడు అక్కడ దాని పక్కనే ఉన్న బిల్డింగ్ కి అప్పుడు డౌన్ లోకి వచ్చేసి క్రాష్ అయ్యింది. ఈ ఫ్యూయల్ కంట్రోల్ కి సంబంధించిన స్విచ్ రన్ నుంచి కట్ ఆఫ్ లోకి మారడానికి కూడా ఫ్యూ సెకండ్స్ లోనే మారిపోయింది అని మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇది మానవ తప్పిదం వల్లే, అంటే ఇంత పెద్ద ప్రమాదం జరగాలన్న ఉద్దేశంతో మానవ తప్పిదం వల్లే ఇది జరిగిందని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో దానికి మీరేమంటారు? స్టిల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తిగా అవ్వాలి. ఏ ఒక్కరిని కూడా ఇప్పుడు మనం బ్లేమ్ చేయడానికి అంటిల్ ఫుల్లీ కమ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారో, మనకి ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు ఇప్పుడు చెప్తున్నటువంటి కిల్లర్ స్విచ్ ఏదైతే ఉందో ఫ్యూయల్ కంట్రోల్ కి సంబంధించిన స్విచ్ రన్ నుంచి కట్ ఆఫ్ మోడ్ లోకి ఎందుకు వెళ్ళింది అనేది సరైన నిర్ధారణ వచ్చిన తర్వాత మనకి ఏం జరిగింది అంటే, కొంతమంది కావాలని ఏమైనా అంటే టెక్నికల్ గా ప్రాబ్లం చేసి ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణమయ్యారా, లేదంటే టెక్నికల్ ఎర్రర్స్ తెలిసి తెలియకుండా జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదా ఇంకేమైనా కారణం ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే అని మనకి సార్ తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.